మేము మా కుటుంబం మొత్తం దాదాపుగా ఒక 40-50 ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పనిచేస్తూ గడుపుతున్నాము. ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా చేంజ్ మధ్యలో ఒకసారి బాలు సార్ పోయినాము, బయటికి వచ్చేసాం, మళ్ళీ సార్ ఎంబడే బయటికి వచ్చేసాం. కానీ ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా ఓటు వేసిన వాళ్ళం కాము. ఓన్లీ ఒక సిపిఐకి తప్ప 11లో సిపిఐకి తప్ప వేరే పార్టీకి ఓటు వేసిన వాళ్ళం కాము. మేము ఎప్పుడు ఎంతసేపు ఉన్నా జనాల కోసం ఏదైనా పని చేయాలనే ఆలోచనతోనే ఉంటున్నాము, అంతకుమించి ఇంకోటి లేదు. ఓకే సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్. ఈ 6 గ్యారెంటీలు ఈ విలేజ్లో ఎంత మేరకు అమలు అవుతున్నాయి సార్? 6 గ్యారెంటీలు అమలు అవ్వడం అనేది ప్రస్తుతానికి ఇప్పుడు మహిళలకు బస్ ఫ్రీ అనేది చాలా మటుకు యూటిలైజ్ చేసుకుంటున్నారు మహిళలు. కాకపోతే వాళ్ళు గొడవ పడకుండా వాళ్ళని చేసుకుంటే మంచిగా ఉంటుంది, బ్యాడ్ నేమ్ రాకుండా బాగుంటుంది గవర్నమెంట్కి. నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్కి డబ్బులు 500 అనేది కొంతమందికి ఆధార్ రేషన్ కార్డు లింక్ అయి ఉండి కొంతమందికి ఆల్రెడీ వస్తున్నాయి. వాళ్ళే కూడా మన ఎవరెవరికైతే వస్తున్నాయో ఏందో అనేది ఒక పేపర్స్ కూడా పంపించారు గవర్నమెంట్. నేను కూడా చూశాను అవి. వాళ్ళ పేర్ల మీద వాళ్ళ సిలిండర్ నెంబర్తో, ఐడి నెంబర్తో, రేషన్ కార్డు నెంబర్తో అన్నిటితో పంపించారు. వీళ్ళకి పడుతున్నాయా పడతలేవా క్లారిటీ తెలుసుకోమని చెప్పి రేషన్ కార్డు డీలర్స్తో అడిగినట్టున్నారు. అవి కూడా నిన్న పంచినారు వాళ్ళు. సో వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ రైతు బంధు అండ్ ఇప్పుడు ఈ రుణమాఫీ చేసేది ఏంటంటే చేస్తే మొత్తం త్వరగా చేసేస్తే అయిపోతుండే, గవర్నమెంట్ కొద్దిగా బ్లేమ్ కాకపోతుండేనేమో అని అనిపిస్తుంది. కొద్దిగా గవర్నమెంట్ బ్లేమ్ చేసే పరిస్థితికి టీఆర్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు చేసింది లేదు, పెట్టింది లేదు. కానీ యువతల బురద జల్లడం మాత్రం చాలా ఈజీగా పాకిపోతుంది. బురద జల్లడానికి చాలా ఈజీగా చూస్తున్నారు. వాళ్ళు చేయకపోగా చేసేటోళ్ళని చేయలేకపోవడం తప్పనేది. వాళ్ళు 10 ఏళ్ళ పాలన చేసినప్పుడు 10 ఏళ్ళ పాలన ఏం చేయలేనప్పుడు 1 ఇయర్లో నువ్వు అన్ని చేసేయి, అన్ని చేసేయాలంటే చేయలేని పని ఏదే. కానీ మనమే కుటుంబం ఉంది, కుటుంబంలో మనకున్న ఆర్థిక వ్యవస్థలను బట్టి మనం మూవ్ అవ్వాల్సి వస్తుంది. కానీ అన్నీ చేయలేం కదా ఒకటేసారి. మూవ్ అవుతాయి, అన్ని గ్యారెంటీలు కూడా అమలు అవుతాయని నమ్ముతున్నాం. మేము ప్రజల్లోకి అన్ని గ్యారెంటీలు ఖచ్చితంగా తీసుకుపోగలుగుతామని ధైర్యంతో ఉన్నాము ప్రస్తుతం. సార్, ఇప్పుడు కులగణన పైన సర్వే మొదలుపెట్టింది సార్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఈ సర్వే ఏ విధంగా ఉంటుంది సార్? ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఉంటుంది? దీని ద్వారా ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ వస్తుందంటారు సార్? కులగణన సర్వే అనేది దేనికంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీసీలు మాకు రిజర్వేషన్స్ కావాలి, మేము ఎక్కున్నాం అని కొట్లాడుతున్నారు. సో ఈ సర్వే జరగడంలో తప్పు లేదు కదా. బీసీలు ఎస్సీలు మాకు రిజర్వేషన్స్ మళ్ళీ పెరగాలని ఆలోచన చేస్తున్నాం. సర్వే చేస్తే ఎంత మేరకు ఉన్నారు పబ్లిక్, ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీల 10 కులాలు ఉన్నాయి, 10 కులాలలో ఎంతమంది ఉన్నారు, ఏంది ఏ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ అవుతుందా, వాళ్ళకి ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది లెక్కైతే దొరకాలి కదా. ఎప్పుడో జరిగింది జరగన, ఇవాళ జరగడం తప్పు లేదు కదా, చేయాలి కదా, ఎన్నటికైనా చేయాల్సిన పరిస్థితి. ఇవాళ ఎప్పుడో జనాభా లెక్కలు పట్టుకొని మనం ఊలాడుతున్నాం. కానీ ఇవాళ ఉన్న అప్పటి జనాభాకి ఇప్పటి జనాభాకి చాలా డిఫరెన్స్ ఉంది. జనాభా పెరిగి ఉండొచ్చు, తగ్గి ఉండొచ్చు. సో అది కూడా తెలుసుకోవాలంటే జనగణన జరగడం పెద్ద సేఫే అనిపిస్తుంది నాకు. దీంతో ఏదో అందరూ జనాలు ఏమనుకుంటారు, మాది ఏదో తీసుకుపోతారు, మాకు ఏది ఇవ్వకుండా పోతారేమో, మాది ఏం చేయలేకపోతారేమో అని అనుకుంటారు. ఏదీ కాదు. దీంతో జనగణనతో ఏది అయ్యేది ఏమీ లేదు. ఎవరికి ఏమి కష్టం లేదు, అది ఇబ్బంది లేకుండానే ఉంటుందని ఆలోచన చేస్తున్నాం సార్. ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాలనాయక్ గారు మంత్రి పదవికి అర్హుడా? ఒకవేళ అర్హుడైతే మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? మంత్రి పదవికి అర్హుడా అనడంలో తప్పు, అర్హుడా కాదా అని నేను అనట్లేదు, అర్హుడు కూడా. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఇప్పటికి ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, డిప్యూటీ చైర్మన్గా చేశారు, మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మన నల్గొండ జిల్లా చరిత్రలో జెడ్పీటీ చైర్మన్ చేసిన వ్యక్తి ఎవరే కానీ, మళ్ళీ ఎమ్మెల్యే కాలేదు జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు. కానీ అదొక బాలనాయక్కే సాధ్యమైంది. ఆయన ఎమ్మడి జనాలు ఉన్నారు, జనాలు నమ్ముతున్నారు ఆయనని. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మినిస్ట్రీ ఇస్తే బాగుపడుతుంది దేవరకొండ కాన్స్టిట్యున్సీ అన్న ఒక ఆశాభావంతో ఉన్నాం సార్. దేవరకొండ అంటే అడవి ప్రాంతం, ఇది ఏ విధంగా డెవలప్ అయింది సార్? ఇప్పటి వరకు డెవలప్ అయితే ఎవరు కారణం? ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ప్రాజెక్ట్స్ కట్టింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. వీళ్ళు చేసింది ఏమీ లేదు. మాకు ఒక జస్ట్ అడవి ప్రాంతాల నుండి వచ్చే నక్కలగండి ప్రాజెక్ట్నే చేయలేకపోయారు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ ఏదో మళ్ళీ మాట్లాడుతున్నారు, మళ్ళీ ప్రగల్భాలు మాట్లాడుతున్నారు. తీసుకుపోయి కాళేశ్వరం కాడ డబ్బులు పెట్టి కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి కాడికి వచ్చింది. అవే దాంట్లో ఒక 10%, 5% ఆఫ్ అమౌంట్ పెడితే ఇక్కడ నల్గొండ జిల్లా మొత్తం సస్యశ్యామలమయ్యేది.
ఈవెన్ హైదరాబాద్ తీసుకోపోయే వాటర్ని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి అవసరం లేదు మనం. డైరెక్ట్ అక్కంపల్లి రిజర్వాయర్కి మీకు డైరెక్ట్ బై గ్రావిటీ వాటర్ పోతుంది శ్రీశైలం ప్రాజెక్ట్, ఈ నక్కలగండి దాని నుంచి. దాన్ని లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని కరెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈజీగా వాటర్ తీసుకుపోవచ్చు అనే ఆలోచన ఉన్నదాన్ని ఇది చేయలేకపోయారు. రాజశేఖర రెడ్డి ఏదైతే ఇంప్లిమెంట్ చేసిండో దాన్ని మేము చేయకూడదు అన్న సిచ్యువేషన్తోనే కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది, మేము చేయకూడదు పని అనేది చూసేసి మూసేసి క్లోజ్ చేసేది వాటిని. తప్పితే ఏం లేదు. మాకు ఆల్రెడీ మాదంతా అటవీ ప్రాంతం, దాదాపుగా చెన్నంపేట, నేరేడుగొమ్ము, చెన్నంపేట మండలం, నేరేడుగొమ్ము మండలం, పియ్యపల్లి మండలం, కొన్ని విలేజెస్ అంత జర్ర అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలో ఉన్నా కానీ వాళ్ళకందరికీ రోడ్ డెవలప్మెంట్స్ అప్పట్లోనే అయినాయి, ఇప్పుడు ఏమి కావు. ఇప్పుడున్న రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందే కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్డు ఒకటి. పిఎం రోజ్గార్ యోజన దాంట్లో వాటిలో వచ్చిన రోడ్లే కానీ నీకు స్టేట్ గవర్నమెంట్ పెట్టిన రోడ్ ఒక్కటి కూడా లేదే. ఇవాళ శ్మశాన వాటికలని ఇవన్నీ కట్టినరు. సర్పంచ్లని అగోదిత పరిస్థితిలో ఉన్నారు సర్పంచ్. అదే టీఆర్ఎస్ సర్పంచ్లో లెక్కేసుకున్నారు. ఎంతమంది అగోదిత పరిస్థితులు వాళ్ళే తిట్టుకుంటున్నారు. పొద్దున్న మమ్మల్ని తీసుకొచ్చి ముంచి పెట్టిండ్రు, ఆ దానికని ఈ దానికని పైసలు ఖర్చు పెట్టించి మాకు డబ్బులు ఇవ్వక ఓ ట్రాక్టర్లు అంట కట్టిండ్రు. వాళ్ళకి ఈఎంఐలు కట్టాలి. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ గ్రామ పంచాయతీకి తక్కువ. ఆ ఫండ్ వచ్చిందల్లా ఈఎంఐకి పోతున్నప్పుడు వీళ్ళు ఏది డెవలప్మెంట్ చేయగలుగుతారు? డెవలప్మెంట్ చేయలేకపోయేసరికి ప్రజల్లో బ్లేమ్ అయిపోయింది కదా పబ్లిక్. ఇది తప్పు కదా. అసలు మీరు ఇచ్చే ట్రాక్టర్ని డైరెక్ట్ ఇచ్చేసారు నాకు గవర్నమెంట్. డైరెక్ట్ గవర్నమెంట్ భరించుకొని గవర్నమెంట్ పే చేసుకొని ఇచ్చేసింటే దానికి సేఫ్ అవుతుంది. డీజిల్ భరించడమో ఏదో తక్కువ ఖర్చులు అయిపోతుంది. ఈఎంఐస్, డీజిల్స్, మెయింటెనెన్స్లు, జీతాలు ప్లస్ సర్వెంట్స్ని పెట్టి జీతాలు. ఇప్పుడు వర్కర్స్ ఒక్కొక్క విలేజ్ 3-4 వర్కర్స్, ఒక ట్రాక్టర్ డ్రైవర్ కావాలి, ఒక వాటర్ మ్యాన్ కావాలి, స్వీపర్ కావాలి. ఇవన్నీ ఇంతమందిని పెట్టేసరికి విలేజ్ పరిస్థితిని బట్టి 4, 5, 6, 7, 10 మంది జనాభా ప్రాతిపదికన వీళ్ళందరూ పెట్టి వాళ్ళ మీద బరువు మోపేసరికి వాళ్ళు కూడా ఇబ్బంది పడి చాలా ఇబ్బందిలో ఉన్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు నాకు తెలిసినట్టు అందరూ ఏడ్చే పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు, మందు దాచి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా బాధాకరం అనిపిస్తుంది. రాజకీయంగా ఏదో హెల్ప్ చేద్దామనుకుని వచ్చిన వాళ్ళు కుటుంబాలు లోపడిపోయినా బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మన గవర్నమెంట్ అయినా మనం వాళ్ళని సహాయం చేసి వారు బయటికి తీసుకొస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. కొంతవరకు సహాయం చేసి వాడు ఏదైతే లోపట్లో పడ్డారో వాళ్ళందరూ కొద్దిగా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేసి మనకన్నా సపోర్టబుల్గా మనం నమ్ముకొని ఉన్న వాళ్ళ తరంలో అనిపిస్తుంది. సార్, ఇక్కడ నక్కలగండి ప్రాజెక్టు ద్వారా ఈ దేవరకొండ కాన్స్టిట్యున్సీకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది సార్? అది పూర్తి చేస్తే దేవరకొండ కాన్స్టిట్యున్సీ వరకు కొద్ది వరకే న్యాయం అవుతుంది. కాకపోతే మనకు నల్గొండ జిల్లా మొత్తం సస్యశామలం అవుతుంది. ప్లస్ ఇప్పుడు డిండి ఎత్తిపోతలు తీసుకొస్తే దాని నుండి డిండి ఎత్తిపోతలకి ఇక్కడి నుండి లిఫ్ట్ తీసుకుంటే మనం మన నాల్లాపూర్ అక్కడి నుండి తీసుకొచ్చి కెనాల్స్ ద్వారా తీసుకొచ్చి దానికి ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టే బదులు ఇది ఒక 10 to 12 కిలోమీటర్స్ ఏదో డిస్టెన్స్ ఉంటుంది. దీన్ని ఇక్కడ లిఫ్ట్ చేసుకొని అక్కడ తీసుకపోతే మనము నేరేడుగొమ్ము మండలానికి కొంతవరకు ఇవ్వచ్చు వాటరు అండ్ చెన్నంపేట మండలం. ఎందుకంటే ఆల్రెడీ డిండి ప్రాజెక్టు అసలు దాన్ని స్థాపించింది 42 ఫీట్ల వరకు కట్టడానికి స్థాపించారు అప్పటి నైజాం కాలంలో. కానీ దాన్ని అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ రావడంతో 33 ఫీట్స్ కాడ క్లోజ్ చేశారు. ఆల్రెడీ ఎక్వేషన్ ఉంది, ల్యాండ్ ఎక్వేషన్ ఉంది. దాని 42 ఫీట్స్ వరకు ల్యాండ్ ఎక్వేషన్ అయింది. అప్పట్లోనే ల్యాండ్ ఎక్వేషన్ అయింది అంతుంది. ఇప్పుడు ఈ నక్కలు ఇవి తీసుకొచ్చి 42 వరకు తీసుకోపోతే మీకు మనం చెన్నంపేట మండలం వాటర్ ఇవ్వచ్చు అండ్ నేరేడుగొమ్ము మండలంలో వాటర్ ఇవ్వచ్చుకుంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు డ్యామ్ దొరుకుతుందంటే దాని చెన్నంపేట అండ్ నేరేడుగొమ్ము మండలాలకు కొంతవరకు వాటర్ సప్లై చేస్తున్నాం. మన ఎండాకాలం కూడా కావాలని కొట్లాడుతుంటే మేము రైతులకు ఇబ్బంది పడ్డా సరే కానీ తీసుకుపోండి, మనుషులైతే బతికేయండి అని ఆలోచనతో వాటర్ పంపించారు. ఎమ్మెల్యే గారు అడిగిండ్రు చేద్దామని అంటే సార్ సపోర్ట్ చేశాం, ఏమనలేదు మేము కూడా. కాబట్టి రైతులు కొంతమంది మా నీళ్ళు అక్కడ తీసుకుపోతారు, రేపు మనకు పంటలు పండవు, నీళ్లు రావు, అవి అన్నారు. కానీ దేవుడు కరుణించి మాకు ఇంకా 10 రోజులు నీళ్ళే ఉన్నాయి అని నేను సార్తో మాట్లాడినా. మా రోజు 10 రోజుల నీళ్ళే ఉన్నాయి, ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, అక్కడ శ్రీశైలం కూడా నిండలేదు, పక్కన నేను లిఫ్ట్ చేయడానికి లేదు, మన పరిస్థితులు ఏంది అని ఆలోచన చేస్తుంటే వితిన్ 2 days తెల్లారేసరికి దేవుని కాడి నుంచి మాకు నింపుకొని మమ్మల్ని రైతులు బతికించిండేమని మాకు అండగా నిలుస్తుండేమో అనుకుంటున్నాం. దేవుడు ఇప్పటికి కూడా మాకు దేవరకొండ కాన్స్టిట్యూన్సీ బాలనాయక్ సార్కి అండగా నిలుస్తుంది దేవుడు అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సార్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు పూర్తి చేస్తారు సార్? మన మంత్రులు ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చి పరిశీలించడం జరిగింది సార్. ఎప్పుడు పూర్తి చేస్తారు? ప్రజలకు అంటే రైతులకు నీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు? పూర్తి చేయడం అనేది టైం పడుతుంది, టైం టేకింగ్. ఎందుకంటే అది కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటేనేమో ఎప్పుడూ అయిపోతుంది. ఇప్పుడు కంటిన్యూషన్ ప్రాసెస్ తప్పింది కదా.
మనం ఇవాళ చేయాలనుకున్న చేస్తేనే పని అవుతుంది. ఇవాళ చేయకుండా రేపు పోదాం అనుకున్నా కానీ రేపు అనేది ఇంకా రేపే పోతుంటుంది. కాబట్టి దానికి కూడా గవర్నమెంట్ ఏంటంటే కొంత ఫండింగ్ కేటాయిస్తున్నారు. ఫండింగ్ కేటాయించి వాళ్ళు ఇప్పుడు మిషనరీ కొంత ప్రాబ్లం ఉన్నట్టుంది. మిషనరీ అంతా సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా రోజులు ఆగిపోయేసరికి అవి డ్రిల్లింగ్ మిషన్స్ ఆగిపోయేసరికి అవి పని చేయవచ్చు వాళ్ళు ఒక డైలమాలో ఉన్నట్టు అది చేసుకొని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఈవెన్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా కొద్దిగా సహకరించి దాన్ని కంప్లీట్ చేయాలి. మనం ఈ టర్మ్లో మొత్తం ఎటు తిరిగి కంప్లీట్ చేసి మనం అందరూ రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్లానింగ్లో ఉన్నారు. వారికి కూడా మేము అది కంప్లీట్ చేసి ధన్యవాదాలు తెలుపుతాం నల్గొండ జిల్లా వాసులు. సార్ ఇక్కడ ఉన్న మాజీ తాజా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ గారు ఎందుకు ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? ప్రధాన కారణం అనేది వ్యక్తిగతంగా మరి ఏ పరిస్థితుల్లో తెలియదు, ఏందనేది తెలియదు. ఎవరు పోయినా కలవకపోవడము, వాళ్ళ అనుచరులు మాట్లాడడం, ఎవరు పోయినా కలవకపోవడము, సరేలే ఏదైనా డిలే చేయడము ప్రోగ్రామ్స్ అంటే మాట ఉంటే డిలే కానీ ఏదైనా ఉంటే డిలే, ప్లస్ ఎవరైనా సహాయం చేస్తే అతన్ని మర్చిపోవడం ఉన్న ఆ తత్వంతో కొంతవరకు బ్లేమ్ అయ్యి ఖరాబ్ అయ్యడం అనిపిస్తుంది సార్. ఇక్కడ యువత మొత్తం కూడా ఈ బెల్ట్ షాపుల పైన డ్రగ్స్ పైన చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దీని నిర్మూలన కోసం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎట్లా ఉంటాయి? ఇక్కడ బాలనాయక్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఇప్పుడు డ్రగ్స్ విషయానికి వస్తే డ్రగ్స్ గురించి మేము ఆల్రెడీ కొంత ప్లానింగ్ చేస్తున్నాము. కొంతవరకు టీం నడుస్తుంది. మేము దాన్ని అరికట్టడానికి ఆల్రెడీ పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్. మేము కూడా కొన్ని విషయాలు చెప్పాం సార్కి. సార్ దాన్ని మొత్తం సమీక్షిస్తున్నారు సార్. వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్తున్నారు మీరు ఎట్లనే చేసి వాళ్ళని కొద్దిగా కంట్రోలింగ్ తీసుకురావాలి, కంట్రోల్ చేయాలి. మనం దీన్ని ఆల్రెడీ స్టేట్లో మొత్తానికి కంట్రోల్ చేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మీకు కంట్రోల్ చేస్తే బాగుంటుంది, బాగుపడుతుంది కూడా దేశం అనే ఆలోచన. పిల్లలు బాగుపడతారని ఇప్పుడున్న జనరేషన్ చాలా ఖరాబ్ అవుతుందని అనుమానాలు ఉన్నాయి. మేము కూడా కొంతవరకు మా ఎస్ఐ గారితో కూడా మాట్లాడాం సార్. కొంత టీం వర్క్ చేయండి, కొంత ట్రాప్అప్ చేయండి, పిల్లల్ని కంట్రోల్ తీసుకురావాలి సార్. తల్లిదండ్రులకు కూడా వినట్లేక పరిస్థితి వచ్చింది. మనం పోయి చెప్తే మా పిల్లల గురించి తప్పు చెప్తున్నారేమో అని అనుకుంటారేమో అన్న ఫీలింగ్ వస్తుంది సార్. మేము చెప్పలేకపోతున్నాం. మీరన్నా కొద్ది వరకు తీసుకురండి సార్, దారిలోకి తీసుకురండి సార్ అని కూడా చెప్తున్నాము. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సార్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము, కంట్రోల్ చేయకపోయింది సార్ అంటే చెప్పారు సార్. దాన్ని కంట్రోల్ చేయగలుగుతామని ఆలోచన ఉంది మాకు, కంట్రోల్ చేపించగలుగుతాడని ఆలోచన ఉంది సార్. సార్ దేవరకొండ కాన్స్టిట్యున్సీలో విద్యా వైద్యం ఏ విధంగా మెరుగుపరుస్తున్నారు సార్? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలనాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత విద్యా వైద్యంపై ఎలాంటి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నారు? విద్యా వైద్యం అనేది విద్యాకారికి వస్తేనేమో పిల్లలు ఇవాళ రేపు చాలామంది ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థని కొంతవరకు డౌన్ అయిపోయినాడు. ఎందుకంటే అప్పట్లో టీచర్ల పోస్టులు లేవు. టీఆర్ఎస్ గవర్నమెంట్ టీచర్ పోస్టులు లేవు. పిల్లలు టీచర్లు ఉంటే పిల్లలు వస్తారు. టీచర్లు లేనప్పుడు పిల్లలు వచ్చి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకు అందరూ ప్రైవేట్ స్కూల్లోకి షిఫ్టింగ్ చేయాలి. బీద పరిస్థితులు ఉన్న కూడా ఏదో నష్టపడి ప్రైవేట్ స్కూల్లో పంపించాల్సిన పరిస్థితి వచ్చింది టీచర్ లేక. ఈసారి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా కొన్ని పోస్టులు వేశారు, మంచి పని చేసినారు. గవర్నమెంట్ వచ్చిన 1 నెల లోపల టీచర్ పోస్టులు భర్తీ చేసి కొంతవరకు డిఎస్సి మళ్ళీ వేసి కొంత డిఎస్ పోస్టులు భర్తీ చేసి పాత డిఎస్ పోస్టులు కొంతమంది పోస్టులు వచ్చి మంచి ఆనందంగా ఉంది. ప్రస్తుతానికైతే స్కూళ్ళలో పిల్లలు అయితే మంచిగానే ఉన్నారనిపిస్తుంది. మేము టీచర్లకు కూడా చెప్తున్నాము, వాళ్ళు కూడా పిల్లల్ని మంచి కంట్రోల్లో పెట్టి కంట్రోల్ చదివిపించి మంచిగా చూడండి, పిల్లల్ని ఏం డిస్టర్బ్ చేయకండి, పిల్లలు మంచిగా రావాలి. ఒక పిల్లవాడు వస్తే నెక్స్ట్ మా స్కూల్ మంచి చెప్తున్నాను, ఇంకో పిల్లల్ని తోలుకొచ్చే పరిస్థితికి తీసుకురండి పిల్లల్ని అని చెప్తున్నాను. వైద్యం కాడికి వస్తే ఆల్రెడీ ఇప్పుడు దేవరకొండలో హాస్పిటల్ ఉంది. మా దగ్గర ఇప్పుడు దిండిలో ఒక హాస్పిటల్ ఉంది. నిన్న మాట దాకా అంబులెన్స్ లేకుండే. అంబులెన్స్ కోసం 10 ఏళ్ళు పోరాటం చేసాం టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అంబులెన్స్ ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. మా సార్ దగ్గరికి మేము చొరవ తీసుకొని మాట్లాడినందుకు మా సార్ మాకు ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేయించినందుకు చాలా ధన్యవాదాలు. దానికి మాకు ఒక అంబులెన్స్ వచ్చింది దిండి మండలానికి. ప్లస్ దాన్ని ఇప్పుడు 100 పడకల హాస్పిటల్గా కూడా ప్లానింగ్ చేస్తున్నారు ఎక్స్టెన్షన్ చేయడానికి. ఎందుకంటే ఆన్ ది హైవే మీద ఉంది కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ శ్రీశైలం హైవే మీద ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే కొంతవరకు మెరుగుగా ఉంటుంది, బాగుంటుంది అనే ఆలోచన కూడా ఉంది. సో దాని ఎక్స్టెన్షన్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు సార్. మాట్లాడుతున్నారు మినిస్టర్స్తో చేస్తున్నారు. ఇక అది ఎక్స్టెన్షన్ అవుతే మాకు కూడా బాగుంటుంది. కొంతవరకు విలేజ్లకు కూడా కొన్ని హాస్పిటల్స్ శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మా ఊర్లో కూడా ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఇది గ్రామ పిఎస్సిఎస్ అనే విలేజ్ పిఎస్సిఎస్ అనే స్టార్ట్ చేసింది. ఈడొకటి అండ్ నెక్స్ట్ వావిల్కూల్లో ఒకటి ఇనాగ్రేట్ చేశారు నిన్న మొన్నే.
ఈ 2-3 అయినాయి. నెక్స్ట్ ఇంకెన్నో ఇనాగ్రేట్ అయినట్టు 3-4 ఉన్నాయి మా మండలంలో ఉన్నాయి. అవి ప్రతి 3-4 విలేజ్లకు ఒక హాస్పిటల్ ఉంటే ఆడొక డాక్టర్ ఫెసిలిటీ ఉంటే కొంతవరకు ప్రజలకు అంత దూరం పోకుండా కొంతవరకు ఇక్కడ చిన్న వైద్యాలకు చిన్న ఫస్ట్ ఎయిడ్ కానీ చిన్న వైద్యాలకు కానీ ఒక నార్మల్ డాక్టర్ ఉన్నా కానీ సరిపోతుందని ఆలోచన. పెద్ద వైద్యం కంటే దేవరకొండని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ టైప్ తయారు చేసి దేవరకొండ కాన్స్టిట్యూన్సీ మొత్తం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే బాగుంటుందని ఆలోచన. సార్ ఈ దేవరకొండ డిండి మండలంలో ఉన్న రైతులు కానీ ఈ ఒడ్లు వైకేపీ సెంటర్లు లేవు కొనట్లేరు అని చెప్పేసి పత్తి కూడా కొంటలేరు అని చెప్పేసి కొంతమంది రైతులు మా దృష్టి తీసుకొచ్చారు సార్. ఈ ఒడ్లు ధాన్యం ఎప్పుడు కొంటారు, ఈ ఐకేపీ సెంటర్లు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు సార్? ఆల్రెడీ ఐకేపీ సెంటర్స్ వారిని ఓపెన్ చేసినాం ఆల్రెడీ. కొన్న వారం 1 వీక్ అవుతుంది ఓపెన్ చేసి కూడా. కాకపోతే ఇంకా మా దగ్గర వర్షాలు స్టార్ట్ కాలేదు. ఇది ఎవరో మీకు తప్పుడు సమాచారం తెలిసి పత్తి కొనుగోలు చేయట్లేరు అనే విషయానికి వస్తే పత్తి అనేది మా దగ్గర ఈ డిండి మండలంలో పత్తి మిల్ లేదు. డిండి మండలంలో పత్తి మిల్ లేదు. మేము అటు మహబూబ్నగర్ జిల్లా కన్నా వెళ్ళాలి, వెళితే లేకపోతే చింతపల్లి మండలం ఆ ఏరియా కన్నా వెళ్ళాలి. మామూలుగా నార్కర్నూలు జిల్లా కన్నా వెళ్ళాలి, లేదంటేనేమో చింతపల్లి మండలం ఆ ఏరియాకి ఆ దేవరకొండ దగ్గర వాటికి వెళ్ళాలి. మా దగ్గర అయితే పత్తి మిల్లు లేవు. సో అయితే మేము పోవాల్సిన పరిస్థితి, రైతులను తీసుకుపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కొనరు కదా సార్. పత్తి అనేది ఐకేపీ వాళ్ళు బయట సెంటర్లు లేవు, డైరెక్ట్ రైస్ మిల్స్ కొన్నారు సెంటర్స్, మిల్లర్స్ దగ్గర సెంటర్స్ వాళ్ళ దగ్గర. సో మనం ఆడికి పోవాల్సిందే. దానికి మనం తప్పని పరిస్థితి, మనం పోతే ఆడికే పోవాలి, అమ్ముకోవాలి. లేదంటే బయట పడుతుంది అమ్ముకోవాలి. మనం ఇంట్లో కూర్చొని బేరం చేసుకోవాలనుకుంటే ఇంట్లో కూర్చొని అమ్ముకొని మనం ఆడదాకా పోకుండా పని నేర్పుతాం. అటు సార్ ఇప్పుడు ఒడ్లు అయితే ఐకేపీ స్టార్ట్ అయింది సార్. ఆల్రెడీ ఒడ్లు దిగుతున్నాయి, మన నిండా స్టార్ట్ అయినాయి. కొంతవరకు ఏంటంటే ఆరబెట్టడము అవన్నీ టైం పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఐకేపీ సెంటర్లో ఒడ్లు కొనట్లేదని సార్. నేను ఒక 20 బస్తాలు తీసుకొచ్చిన అది కొనుక్కోలేడు కదా సార్. ఒక లారీ వరకు అయితే ఒక మిల్లర్కి అప్పచెప్పగలుగుతాను. ఒక లారీ ఒడ్లు అయితే ఒక 20 బస్తాలు తీసుకొచ్చిన కొనుక్కోపోతే కనీసం నాకు తోడు ఇంకో 10 మంది ఉంటాయి కదా సార్ దానికి పోయేది. అది 20 బస్తాలు అయితే కొన్ని పెట్టుకుంటారు, కానీ వాన పడి తరుస్తాయి, ఖరాబ్ అవుతాయి అని ఆలోచన. మెల్లగా రైతులు అయితే రానియండి, చూద్దాం, స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ అయితే అవుతుంది. ఐకేపీ సెంటర్ స్టార్టెడ్ మా గేట్ దగ్గర స్టార్ట్ చేశారు ఫామ్లో. ఈసారి ఇదివరకు ఊర్లో ఉండే కానీ ప్లేస్ సరిపోని లేదు, దానికి డిస్టర్బ్ అవుతున్నారు అనేసి ఇప్పుడు ఫామ్లో స్టార్ట్ చేశారు. కాకపోతే మేము వాళ్ళకు ఐకేపీ పిఎస్సిస్ చైర్మన్స్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అదొక్క దగ్గర కాకుండా రైతులు కొంత డిస్టర్బెన్స్ మెయింటెనెన్స్ అవుతుంది. 4-5 కిలోమీటర్ల చుట్టూ ఉంది. చెర్పల్లి విలేజ్ పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద అగ్రికల్చర్ కూడా. మా దగ్గర సేద్యమే దాదాపు ఒక 3,000 ఎకరాలకు ఉంటుంది వరి. సో పెద్దది కాబట్టి మనం 2 దగ్గర సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కాకపోతే ప్లేసెస్ వాళ్ళు అలాట్ చేసుకున్నా సరే వాళ్ళ దగ్గర పోయి మనం పికప్ చేసుకొని వచ్చేటట్టు ఆడొక లారీకి 2 లారీలకు ఉన్నాయి అనుకో, 2 లారీలు పంపించాలని పికప్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరు ఇడికే రావాలంటే దూరం డిస్టెన్స్ అవుతుంది. ఇడికే వచ్చి ఈడ ఉండి ఆరబోయడము చేయడము వాళ్ళు పని అంతా తోలుపడం చేయడం అనేది కష్టమవుతుంది. అది చేయలేకనే కొంతమంది దళారులకు అమ్ముకునే పరిస్థితి. ప్రస్తుతానికి 2,000 కాడికి ఏదో పచ్చి ఒడ్లు కొంటున్నారని తెలుస్తుంది. డైరెక్ట్ పచ్చివి ఆరబెడితే అది 2,300, 2,200 ప్లస్ సన్నమైతే బోనస్ 500తో నడుస్తుంది. 2,500 వరకు మనం ఓపిక తీసుకుని ఆరబెట్టుకొని మనం అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయి. అది మన దగ్గర ఉంది, రైతుల దగ్గర ఉంది. మనం మెయింటైన్ చేయాలి. దాన్ని గవర్నమెంట్ బ్లేమ్ చేయడం తప్పదు. మనం తీసుకపోయి మనం అమ్ముకోలేని పరిస్థితిలో మనం గవర్నమెంట్ బ్లేమ్ చేస్తే తప్పు కాదు. మన ఇంటికైతే రాదు కదా సార్ గవర్నమెంట్ కొనుక్కోవడానికి. మనం వాళ్ళ ప్లేస్ పెడతారు, ఆ ప్లేట్ కార్ తీసుకపోతే మనం కొనుక్కుంటారు. కొనట్లే అంటలేదు, కొనుక్కుంటారు. అంటే సార్ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? గత ప్రభుత్వం ఎట్లాగో విఫలమైందని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్. ఈ గవర్నమెంట్లో మహిళలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? మహిళలకు ఎలాంటి న్యాయం సార్? ప్రస్తుతానికైతే ఇన్సిడెంట్స్ కొంతవరకు అప్పటికంటే ఇప్పుడు కొంతవరకు మేరకు తగ్గినట్టు అనిపిస్తుంది సార్. ఇన్సిడెంట్స్ మహిళలపైన తగ్గినట్టు అనిపిస్తుంది. దానికోసం చర్యల కోసం కంపల్సరీ గవర్నమెంట్ ఏదో ఒక రూపకల్పన చేయాలనే ప్లాన్లోనే ఉన్నారు. ఆల్రెడీ షీ టీమ్స్ అనేది పెట్టింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చు. షీ టీమ్స్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ కాకపోతే పోలీస్ స్టేషన్లు వేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో షీ టీమ్స్ అనేది స్టార్ట్ చేసి చిన్న వ్యవస్థను స్టార్ట్ చేసినారు. ఒక 10 పోలీస్ స్టేషన్ 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక టీంని పెట్టి షీ టీమ్స్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. దాని తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని ఫుల్లీ ఇంప్లిమెంట్ తీసుకొచ్చింది బయటికి. కాకపోతే షీ టీమ్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టేసి చేసేది. ఇప్పుడు ఆ షీ టీమ్స్ ద్వారా అవేర్నెస్ తీసుకురావడం, పబ్లిక్లో అవేర్నెస్ కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ పబ్లిక్లో అవేర్నెస్ వస్తే ఇవన్నీ కాదు సార్. పబ్లిక్లో అవేర్నెస్ లేనప్పుడే ఇవన్నీ సిచ్యువేషన్స్ వస్తాయి. పబ్లిక్లో మెయిన్ అవేర్నెస్ తీసుకెళ్ళాలి.
మనం పబ్లిక్లో అవేర్నెస్ తీసుకెళ్ళి మనం సెట్ చేస్తే అన్నీ సెట్ అవుతాయని ఆలోచన సార్. మనం ఎంతసేపు మనం చెప్పడం వరకే కానీ ఆ ఇంప్లిమెంట్ ఆ అవేర్నెస్ అనేది పబ్లిక్లో ఉంటే మనం ఏమైనా మూవ్ అవుతుంది. అవేర్నెస్ పబ్లిక్లో లేనప్పుడు మనం ఎంతసేపు ఏం చేసినా వేస్ట్ అవుతుంది సార్. సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, మున్సిపాలిటీ కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు ఎన్నికలు అంటేనే మనీ మద్యం, ఈ రెండు లేని ఎన్నికలు జరగదు. ఈ మనీ మద్యం నిర్మూలన కోసం ప్రజల్లో, ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్ మీ పార్టీ? సరే, మనీ మద్యం అనేది నేర్పిపోయింది కేసీఆర్ సార్. ఫస్ట్ కేసీఆర్ రాకముందుకు చాలా తక్కువ ఖర్చుతో ఎలక్షన్స్ అయ్యేది సార్. 2,000 ఓట్లు ఉన్నాయంటే 3-4 లక్షలతో ఎలక్షన్ అయిపోయింది సార్. ఇప్పుడు 2,000 ఓట్లు ఉన్నాయంటే వాళ్ళ దాదాపు 50 లక్షలు కావాల్సిన పరిస్థితి కాడ తీసుకొచ్చేసారు. అంటే కేసీఆర్ అన్నట్టు నేర్పింది సార్ ఎలక్షన్. ప్రతి ఓటర్కి 1000, 10,000, 20,000 ఇవ్వడం ఆయన నేర్పిందే. మరీ బై ఎలక్షన్స్లో పైసలు ఇచ్చి నేర్పి ఇవాళ ఆ సిచ్యువేషన్ జనాలను తీసుకొచ్చేసాడు. ఓటుకు నేను పైసలు ఇచ్చినా ఓటు వేస్తాను నాకు సిచ్యువేషన్ తీసుకొచ్చాను. నాకు రేపటి సంగతి ఏందో నాకు అవసరం ఉంది. ఇవాళ నాకు ఓటుకు పైసలు వచ్చినాయా రాలేదా, నేను ఎవరికో ఓటు వేస్తే నాకు అంటే పబ్లిక్ ఆ క్షణం కోసం ఆలోచన చేసి తప్పు చేస్తున్నారు అనేది మాత్రం వాళ్ళకు ఇంకా కూడా రావట్లేదు అనిపిస్తుంది సార్. అది ఎప్పుడైతే వస్తుందో ఇది తగ్గుతుంది సార్. పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. పబ్లిక్లో అవేర్నెస్ రాంది మనం ఏం చేయలేము సార్. నేను ఓటు పైసలు ఇవ్వను, నాకు ఓటు అంటే ఎవరు వేయరు సార్. ఇవాళ పరిస్థితి అది. ఇప్పుడు నేను నిలబడ్డామని పోయినా నేను 10-30 లక్షలు ఖర్చు పెట్టకుండా రాను. ఎంత సేవ చెయ్యి, నువ్వు పొద్దున్న లేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ కోసం కష్టపడు, చిక్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఆలోచించడు. నాకు సేవ చేసింది కానీ నేను ఓటు వేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదా? అది ఆ రోజు నాకు ఏమి ఇచ్చిందో ఆ రోజు ఓటు వేసిందా లేదా? ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చిన కేసీఆర్ సార్. మెయిన్ బై ఎలక్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? యువతకు కానీ మహిళలకు కానీ ఈ ఓటర్ మేనిఫెస్టోలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓట్లను ఉద్దేశించి? ఓటర్ ఎప్పుడైనా ఓటు నమ్ముకుంటే బాగుపడాడని ఆలోచన సార్. ఓటు నమ్ముకోకుండా నువ్వు ఒక వ్యక్తిని నమ్ముకుంటే వ్యక్తికి ఓటేసి వ్యక్తిని క్వశ్చన్ చేయి. నేను నీకు ఓటేసిన నువ్వు ఎందుకు నాకు పని చేయడానికి క్వశ్చన్ చేయి. నువ్వు పైసలు తీసుకొని క్వశ్చన్ వేయకపోతే మీరు పుణ్యాన్ని చేసిరు అన్న కాడ ఫీలింగ్ బయటకు అనకున్నా, అవతల వ్యక్తి బయటకు అనకున్నా మనసులో అవుతుంటుంది. మాకేం పుణ్యాన్ని చేయలే కదా, మీరు మా పైసలు తీసుకొని చేసారు కదా ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్ అనేటోడు డబ్బులు తీసుకోకుండా వ్యక్తి నీకు మంచి చేస్తాడు అన్నాడు అని ఓటేయాలి. అది ఓటు వేసి మనం క్వశ్చన్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.